మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానమునకు మిమ్మల్నందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సామెతల గ్రంథ ధ్యానమునకు ఈ ఉదయకాలం మనం ఒక ప్లాట్ఫామ్ మీదకి చేరి ఉన్నాము. తన మహాకృప చొప్పున మనందరినీ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉంచారు దేవుడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ఈ ఉదయకాలమందు తండ్రి కుమారునికి చేసిన 4వ ఉపదేశమును మనం ధ్యానం చేస్తున్నాం. దిస్ ఇస్ పార్ట్ 3. ఇప్పటికి మనం 2 parts of this instruction ధ్యానం చేసాం. This is written from verses 21 until 35 of this chapter. Chapter 3 of the book of Proverbs. కనుక ఈ ఉదయకాలమందు మనం ఈ 4వ ఇన్స్ట్రక్షన్లో ఉన్న కొన్ని వచనాలను ధ్యానం చేద్దాం. అందుకు ముందుగా దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మరి ఒకసారి మీ పాదముల చెంతకు మేము వచ్చి ఉన్నాము. ద బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్ ని సాల్మన్ మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో ప్రభువా, దేవునితోనూ అలాగనే మనుషులతోనూ కూడా మాకుండవలసిన సంబంధాలను మాకు రీఇటరేట్ చేసి నొక్కి ఒక్కాణించి చెప్తూ ఉన్నారు. ఈ ఉదయకాలమందు మేము వీటిని ధ్యానం చేయుచుంటుండగా పరిశుద్ధాత్మని సహాయం మాకు తోడుగా ఉంచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఈ మార్నింగ్ మెడిటేషన్లో మీరందరూ కూడా వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మీకు కూడా మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 21 నుంచి 35 వరకు తండ్రి కుమారునికి చేసిన 4వ ఉపదేశమును మనము ధ్యానం చేస్తున్నాము. ఇప్పటి వరకు మనం చూసినటువంటిది 26 వచనాల వరకు ఇవన్నీ కూడా ద బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానము కలిగి ఉండటం వలన మనకు కలిగే దీవెనలను గురించి ఇక్కడ రాయబడి ఉంది. అయితే ఇప్పుడు 27వ వచనం నుంచి మనము ధ్యానం చేయబోతున్నామే. ఇందులో ద వాయిస్ మ్యాన్ సాల్మన్ ఒక ప్రాక్టికల్ పాయింట్ని, కొన్ని ప్రాక్టికల్ పాయింట్స్ని మన కోసం ముందుకు తీసుకొని వచ్చాడు. ఇందులో మొట్టమొదటిగా జనరల్ ప్రిన్సిపల్స్ అబౌట్ రిలేషన్షిప్ విత్ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలైనటువంటి వారు లేదంటే మానవులందరితో కూడా దేవుని బిడ్డలైనటువంటి వారికి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండాలి అనే దానిని గురించి తెలియజేస్తున్నాడు. అలాగే హీ ఈస్ స్ట్రైకింగ్ అట్ ద రూట్ ఆఫ్ సెల్ఫిష్నెస్, స్వార్థం. అసలు మనం స్వార్థంగా ప్రవర్తిస్తున్నామా లేదా అనే దానినే తెలుసుకోలేని విధంగా, అనగా గుర్తించలేనటువంటి విధంగా దేవుని బిడ్డలైనటువంటి వారు స్వార్థపూరితమైన జీవితాలను జీవిస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క బేసిక్ ప్రిన్సిపల్ లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని. మనం ఇతరులను ప్రేమిస్తున్నామా లేదా, మనలను మనమే ప్రేమించుకుంటున్నామా అనేది చాలా వరకు మనం ఎప్పుడు కూడా పరిశీలనలో తీసుకురానటువంటి విషయం. అసలు దీనిని మనం ఏమాత్రమును కూడా పరిగణలోనికి తీసుకురాలేమో, తీసుకొచ్చేవారుగా క్రైస్తవులు ఉండరు. ఈ లోక సంబంధులు ఏ విధంగా అయితే స్వార్థపూరితమైన జీవితాలను జీవిస్తారో అలాగనే క్రైస్తవులు కూడా స్వార్థపూరితమైన జీవితాలనే జీవిస్తూ ఉంటారు. అయితే మనకు లీగల్ డెట్స్ లేకపోయినప్పటికీ కూడా ఒక గాస్పుల్ డెట్ ఆర్ డెట్ ఆఫ్ లవ్, ఇతరులకు మనం యేసుక్రీస్తు ప్రేమయ్య ఉన్నాడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కనుక ఆ ప్రేమను ఇతరులకు దేవుని బిడ్డలైనటువంటి వారు
రుణపడి ఉన్నారు అన్న ఆ కాన్సెప్ట్ మనకు సాల్మన్ ఈ ఉదయకాలమందు ధ్యానం చేస్తూ ఉన్నాడు. మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ ధ్యానంలో. ఇతరుల యొక్క దృష్టి ఇక్కడ దేవునికి ఏ విధంగా మనం దేవుని యొక్క జ్ఞానమును మనము మన యొక్క కన్నుల నుండి తొలగిపోకుండా, కన్నుల ఎదుటి నుండి తొలగిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్తూ ఇప్పుడు తన యొక్క దృష్టిని దేవుని బిడ్డలైన వారి మీదకి, లేదంటే ప్రజలందరి మీదకి కూడా మళ్ళిస్తూ ఉన్నాడు సాల్మన్. కనుక ఈ పొందదగిన వారికి తగినటువంటి మేలును మనం చేయకుండా వెనుతీసేటువంటి వారంగా ఉండకూడదు. ఈ ఫ్రేజ్ ఉంది కదా, ఈ పదబంధం ఇతరులకు మేలు చేయుట మన బాధ్యత అని సూచిస్తుంది. సో వీ హ్యావ్ టు ట్రీట్ అదర్స్ రైట్. మనం ఆ విధంగా ట్రీట్ చేస్తున్నామా లేదా అనేది ఈ ఉదయకాలమందు మనం పరిశీలన చేసుకోవాలి. 27వ వచనం అంటుంది, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా వెనుదీయకము. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుదీయకము. సో హియర్ వి ఫైండ్ ద సెల్ఫిష్నెస్. స్వార్థంగా మనం ప్రవర్తిస్తున్నామా, లేదు అంటే ఇతరులకు వారికి డ్యూ ఆనర్ని ఇస్తూ వారికి ఏదైతే డ్యూ హెల్ప్ని మనం చేయవలసి ఉంటుందో దానిని మనం చేస్తున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు అనేక రకములైనటువంటి సెల్ఫిష్నెస్, అందులో ఒకటి ఏంటంటే విత్ హోల్డింగ్ ద డ్యూస్. ఇతరులకు వారు పొందగలిగినటువంటి సహాయమును మనం ఇవ్వకుండా దానిని వెనుకకు తీసే వారంగా ఉంటున్నామా అనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ లోకంలో అయితే కొందరు అప్పు తీసుకుంటారు, తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాలనే బాధ్యత ఉంటుంది. అది వారి సొంత డబ్బు అని అనుకుంటూ ఉంటారు. అలాగనే దేవుని బిడ్డలైనటువంటి వారు కూడా అప్పు తీసుకున్న తర్వాత దానిని తిరిగి చెల్లించకపోవడం, ట్యాక్సెస్, ఈ లోక సంబంధమైన వారు పన్నులు ఎగ్గొడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నటువంటి వారు, బిజినెస్ చేస్తున్నటువంటి వారు ట్యాక్సెస్ని ఏ విధంగా ఎగ్గొట్టాలి అని మనకు సలహా ఇచ్చే ట్యాక్స్ కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఒక క్రైస్తవునిగా ఈ విధమైనటువంటి ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గరకు వెళ్ళి పన్ను ఎగవేసే దారులలో మనం కూడా ఒకరమైనట్లయితే ఈ ఉదయకాలమందు దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. దిస్ ఈస్ వాట్ ఐ కాల్ సెల్ఫిష్నెస్. స్వార్థపూరితమైన ప్రవర్తన అని దేవుడు దేనికి ముద్ర వేస్తూ ఉన్నాడు. సో అలాగనే కస్టమ్స్ కట్టకపోవడం. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో వెళ్ళినప్పుడు మనం ఏదైనా ఒక ట్యాక్సబుల్ గూడ్స్ని తీసుకొని వెళ్ళినట్టయితే దానిని దొంగతనంగా దాచిపెట్టి దానికి కట్టవలసిన ట్యాక్స్ని ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఇహలోక సంబంధమైన వారు ఆ విధంగా చేశారు అంటే అది వారికి చల్లవచ్చేమో, కానీ దేవుని బిడ్డలైన వారికి మాత్రం ఇది చెల్లదు అనేది దైవ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. రోమియోలకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు 13వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. 13వ అధ్యాయం 7-8 వచనాలు. రోమన్స్ చాప్టర్ 13 verses 7 and 8. 13వ అధ్యాయం 7-8 వచనాలను ధ్యానం చేద్దాం. బోధించువాడైతే కొంచెం ముందుకు వెళ్తున్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప వేర్వేరు 13వ అధ్యాయం 7వ వచనం నుంచి చూద్దాం, 6వ వచనం నుంచి చూద్దాం. ఏలయనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందరు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి.
ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఈ వచనాన్ని ఎప్పుడైనా చదివి అది మన యొక్క జీవితాలకు ఎప్పుడైనా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించామా? ఎప్పుడైనా సరే చేసి ఉన్నట్టయితే దీనిలో ఉన్న ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఎవరికి ఉన్న డ్యూస్, మనం ఎవరికైతే అచ్చున్నామో ఆ అచ్చున్న వారందరికీ కూడా తప్పకుండా ఇచ్చేసేయాల్సి ఉంటుంది. 8వ వచనంలో అదే అంటున్నాడు, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికి అచ్చి ఉండవద్దు. మరి ఏమియు ఎవనికి అచ్చి ఉండవద్దు. ఇప్పుడు తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలు తల్లిదండ్రులైన వారిని సన్మానించాలి. అది ఇట్ ఈస్ డ్యూ ఫర్ దెమ్. కనుక దానిని పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రుల ఎడల చేయవలసినటువంటిది. అలాగే మరి సర్వెంట్స్ ఉంటారు. సర్వెంట్స్ అయినటువంటి వారు వారి యొక్క ఎంప్లాయర్స్కి ఎల్లప్పుడూ కూడా వారు సరి అయిన విధంగా లోబడేటువంటి వారిగా ఉండాలి. మనకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలు తల్లిదండ్రులకు పిల్లలు ఏ విధంగా డ్యూ ఉన్నారు అనేది. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. అలాగే మనం 5 నుంచి 7 వచనాలు చూస్తే, దాసులైనటువంటి వారు యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. అలాగనే ఇంకా తర్వాత చెప్తూ ఉన్నాడు, యంగ్ పీపుల్ అయినటువంటి వారు తర్వాత స్త్రీలు తమ యొక్క పురుషులకు లోబడి ఉండాలి అనేటువంటి విషయాలను కూడా మనకు అపోస్తలుడు పౌలు తెలియజేస్తున్నాడు. ఇదంతా కూడా ఏంటంటే దేవుని యొక్క బిడ్డలం అని మనలను గురించి ఇతరులకు అర్థమయ్యేలాగా మన ప్రవర్తన ఉండాలి. యంగ్ పీపుల్ సీనియర్ సిటిజన్స్కి ఎల్లప్పుడూ కూడా గౌరవాన్ని ఇచ్చేటువంటి వారిగా ఉండాలి అని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మను అలంకరించుకొనిడి అని చెప్తూ ఉన్నాడు. ఎవరు? పీటర్ చెప్తూ ఉన్నాడు. సో యంగ్ పీపుల్, పిల్లలైనటువంటి వారు పెద్దలను గౌరవించాలి. అలాగే తీతుకు రాసినటువంటి పత్రికలను, తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలను చర్చ్ మెంబర్స్ లీడర్స్కి వారికి ఇవ్వవలసిన డ్యూ రెస్పెక్ట్ని, డబుల్ రెస్పెక్ట్ని కూడా ఇవ్వాలని చెప్తాడు. తిమోతికి రాసినటువంటి పత్రిక తిమోతి పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 17 వచనంలోను, అలాగే తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 13 వచనాల్లోనూ తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ విధంగా ఎవరికి డెట్ ఉన్నారో వారన్నింటినీ కూడా మనము తప్పకుండా తీర్చవలసి ఉంటుంది. సెల్ఫిష్నెస్ అనేది ఇక్కడ ఏమాత్రమును కుదరదు. కొరింథీయులకు రాస్తూ 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడు పౌలు 8వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. 8వ అధ్యాయంలో ఇక్కడ కాన్వర్జేషన్ ఏంటి అని అంటే, ఇక్కడ మాసిడోనియా చర్చ్ వారు, మాసిడోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మాట్లాడుతున్నాడు. వీరు దాతృత్వం కలిగి ఇతరులకు సహాయం చేసేటువంటి వారిగా ఉన్నారు. అలా అని చెప్పి వీరు గొప్పవారు అంటే వారు నిరుపేదలైనటువంటి వారు అని 2వ వచనం చెప్తుంది. 8:2 మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది అని చెప్తున్నాడు.
తర్వాత 8వ వచనం, ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పడం లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్తున్నాను అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువును గురించి మనకు తెలుసు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం దరిద్రుడయ్యారు. ఇందును గూర్చిన తాత్పర్యం చెప్పుచున్నాను అని సంవత్సరముల క్రిందటనే ఈ కార్యం అంటే ఇచ్చేటువంటి విషయము అందరూ వారు ఇవ్వాలని ముందుగానే నిశ్చయించుకున్నారు. దాని గురించి ఈ కార్యం చేయుట యందేగాక తలపెట్టుట యందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగు కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును అని ఇచ్చే విషయంలో చెప్తూ ఉన్నాడు. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఆబ్లిగేషన్. ఇక్కడ ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యతను లేదంటే ఒక విషయాన్ని మనం దేవుని బిడ్డలంగా అర్థం చేసుకున్నప్పుడు ఇతరులు కష్టంలో ఉంటున్నప్పుడు వారికి మనం సహాయం చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది కదా. సెల్ఫిష్గా ఎలాగా మనం ఉండగలుగుతాము? అందుకే దాని యొక్క కంటిన్యూషన్ ఏమంటున్నాడు 28వ వచనంలో, ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు ఇచ్చేదను, పోయి రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు. ఇది చాలాసార్లు మనం కూడా చేస్తున్నటువంటి పెద్ద తప్పిదం. ఇట్స్ ఎ బ్లండర్ అని చెప్పాలి. తప్పిదం అనే దానికన్నా బ్లండర్, అది చాలా పెద్ద తప్పు అని, ఇట్స్ ఎ బ్లండర్ అని మనం ఇంగ్లీష్లో అంటే బాగుంటుంది. బ్లండర్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ మిస్టేక్ అని. సో ఇక్కడ సోలమన్ మనకు చారిటీని అలాగనే ట్రాన్స్పరెన్సీని గురించి చెప్తూ ఉన్నాడు. మన దగ్గర ద్రవ్యం ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని అడిగినట్టయితే రేపు ఇస్తాను, పోయి రమ్మని మనం పొరుగు వానితో చెప్పకూడదు అని అంటున్నాడు. యాకోబు పత్రికలో చూస్తే 2వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. 2వ అధ్యాయం 15-16 వచనాలు. 14 నుంచి చదువుతున్నాను. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అంటే విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి. విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరము నాకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి. కావలసిన వాటిని ఇవ్వకుండా, అంటే వారికి వస్త్రాలు ఇవ్వాల్సి వస్తే వస్త్రాలు, భోజనం లేదు కాబట్టి భోజనం, లేదంటే కొంత ద్రవ్యం ఇవ్వవలసినది ఇవ్వకుండా సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. సో ప్రాక్టికాలిటీని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ట్రాన్స్పరెన్సీ ఉండాలి, చారిటీ అనేది ఉండాలి అని చాలా స్పష్టంగా ఇక్కడ మనకు జేమ్స్ రాస్తూ ఉన్నాడు, యాకోబు రాస్తూ ఉన్నాడు. లేవీయ కాండంలో 23వ అధ్యాయంలో 22వ వచనం చూస్తే, పాత నిబంధన గ్రంథంలో లేవీయ కాండం 23వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. 23, 22, 23 and 22. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏర్కొనకూడదు, బీదలకును పరదేశులకును దాన్ని విడిచిపెట్టవలను, నేను మీ దేవుడైన యెహోవాను అని చెప్తూ ఉన్నాడు. అలాగే రూతు గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ
బోయస్ చెప్తూ ఉన్నాడు, లెట్ హర్ గ్లీన్ అమాంగ్ ద షీవ్స్ అని చెప్తూ ఉన్నాడు. ఈ లేవియ కాండంలో ఉన్న దానినే తాను కూడా పాటిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్టయితే 18:12లో మనం ఒకవేళ గనక పేదవారిని అప్రెస్ చేసినట్టయితే మనం దేవుని రాబ్ చేస్తున్నట్టుగా, ఇట్ ఈస్ కన్సిడర్డ్ రాబరీ అని రాయబడి ఉంటుంది 18:12 యెహెజ్కేలు గ్రంథంలో. మనకు ఎర్లీ చర్చ్ అనగా మొదటి సంఘం లేదంటే ఆది సంఘం కూడా పేదల పట్ల శ్రద్ధ వహించినట్లుగా మనం చూస్తాము. డిలిజెంట్లీ కేర్డ్ ఫర్ ద పూర్ పీపుల్. యాక్ట్స్ చాప్టర్ 2లో అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ఆ సంఘం చేస్తున్నటువంటి దానిని మనం చదువుకోవచ్చు. 45 verseలో 2 and 45లో అప్పుడు ప్రతివానికి కూడా ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. వారి అక్కర కొలది పంచిపెట్టారు. వారి యొక్క ఆస్తులను అమ్మి కావలసిన వారందరికీ కూడా పంచిపెట్టారు అనే విషయాన్ని ఆది సంఘం మనకు మాదిరికరంగా తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు మొదటి 4 వచనాలలో చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారం మీరు కూడా చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయాలి. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇస్తారో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును అని తాను హీ ఇనిషియేటెడ్ ఆఫరింగ్ ఫర్ ద పూర్ పీపుల్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర వ్రాయుటకు నాకు అగత్యం లేదు. మీ పేర వ్రాయుటకు నాకు అగత్యం లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి అఖయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. మాసిడోనియన్ చర్చ్ అఖయ వీరు పేదవారైనప్పటికీ కూడా ఇచ్చేటువంటి గుణం కలిగిన వారుగా, దాతృత్వం కలిగిన వారిగా ఉన్నారు అని స్పష్టంగా అపొస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. మరి ఇవ్వగలిగిన వారు ఈ ఉదయకాలమందు ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో నాకైతే తెలియదు. కానీ ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి దైవ వ్యతిరేకమైనటువంటిది. కాబట్టి ఒకవేళ ఇవ్వవలసిన స్థితిలో, ఇచ్చే స్థితిలో నిన్ను గనక దేవుడు ఉంచినట్టయితే దానిని విత్ హోల్డ్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఎ రాబరీ. దేవుని మనం దోపిడీ చేస్తున్నట్టుగా మనం పరిగణించవచ్చు. కాబట్టి దీనిని మనం సరి చేసుకోవాలి అని ఈ ఉదయకాలమందు దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయంగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపవద్దు. పొరుగువాడు మన దగ్గర నిర్భయంగా నివసిస్తున్నప్పుడు, బహుశా సొలొమన్ ఈ వర్స్ని రాసినప్పుడు తన తండ్రి అయిన దావీదు ఏ విధంగా అయితే ఒరియా పట్ల ప్రవర్తించాడో దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండవచ్చు అని అనిపిస్తుంది. సమూయేలు గ్రంథంలో మనం 2వ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం 7వ వచనం వరకు మనం చూసినట్టయితే అక్కడ దావీదు ఏ విధంగా ఒరియాను చంపించడానికి, తన భార్య దగ్గర పంపించడానికి, తర్వాత యోవాబుకు చెప్పి తనను ఫ్రంట్ లైన్లో పెట్టి యుద్ధంలో చంపించడానికి ప్లాన్ చేశాడు అనే దానిని గురించి మనం చదువుకుంటాము. ఇదంతా కూడా ఇప్పుడు మనం చదవలేము. కానీ ఈ 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ అధ్యాయం 7వ వచనం వరకు కూడా చదివితే
అప్పుడు నాతాను ప్రవక్త తన యొక్క పాపమును గురించి ఏ విధంగా చెప్పాడు అనే దానిని ఆ తర్వాత తాను రిపెంట్ అయిన విషయాన్ని మనం చూస్తాము. అయితే ఈ విధంగా ఒరియాను చంపించడానికి ఒరియా దావీదు దగ్గర ఒక నమ్మిన బంటుగా ఉంటూ ఉన్నాడు. హీ వాజ్ ఎ గుడ్ సోల్జర్. అలాంటి వాడు నిర్భయంగా నివసిస్తూ ఉన్నప్పుడు తన భార్యను ఆశించాడు. ఇప్పుడు మనకు ఎక్సోడస్ చాప్టర్ 20లో వర్సెస్ 16 and 17లో ఉన్నటువంటి ఆజ్ఞలు ఉన్నాయే, ఆ 2 ఆజ్ఞలను ఈ విధంగా మనం చేయుట ద్వారా మీరిన వారము అవుతాము. 20వ అధ్యాయం 16, 17 నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, భార్యను, దాసును, దాసిని, ఎద్దును, గాడిదను, నీ పొరుగు వానిది అగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పారు. ఈ 2 కమాండ్మెంట్స్ని మనం మీరిన వారం అవుతాం. ఎప్పుడు మన పొరుగువాడు మన యొద్ద నిర్భయంగా నివసిస్తున్నప్పుడు వానికి అపకారం కల్పించినట్లయితే. అందుచేత మనం ఎప్పుడు కూడా వీటిని ట్రాన్స్గ్రెస్ చేయకుండా ఉండాలి అంటే మనం ఇతరులకు అపకారం చేసేటువంటి వారంగా ఉండకూడదు. అపకారం మామూలు స్థితిలోనే అపకారం చేయకూడదు. ఇంకా మనలను నమ్మి మన దగ్గర నిర్భయంగా ఉన్న వారి ఎడల మనం ఏ విధంగా అపకారం చేస్తాము. అలాగే 30వ వచనం కూడా చూద్దాం ఈరోజు. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తంగా జగడమాడవద్దు అని అంటున్నాడు. సో నిర్నిమిత్తంగా, బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కామన్ సెన్స్ ఏంటంటే బెటర్ నాట్ టు స్టార్ట్ ఫైట్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. ఫైటింగ్ చేయకూడదు. జగడం ఆడటం అని అంటే ఫైటింగ్ అని చెప్పొచ్చు, ఆర్గ్యుమెంట్స్ కూడా అని చెప్పొచ్చు. చాలాసార్లు మనం అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్లోనికి వెళ్తూ ఉంటాం. రోమీలకు రాస్తూ 12వ అధ్యాయంలో అపోస్టల్ పాల్ 18th verseలో ఏమంటున్నాడో చూద్దాము. రోమన్స్ చాప్టర్ 12 verse 18లో ఏమంటున్నాడంటే, శక్యమైతే 17 కూడా చదువుతున్నాను, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండుడి. ఇంకా ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నెత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉంది అని ఈ సాల్మన్ మనకు 25వ అధ్యాయంలో రాసినటువంటి ప్రావర్బ్స్ని 25వ అధ్యాయం 21, 22లో ఉన్న వాటిని కోట్ చేస్తున్నాడు అపోస్టల్ పాల్. కాబట్టి నీ శత్రువు ఆకలికొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము, అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇప్పుడు మనకు హాని చేసేవానికే ఈ విధంగా ప్రవర్తించాలి అని చెప్తూ ఉంటే, సాల్మన్ ఏమో 30th verseలో నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తంగా జగడం ఆడవద్దు అని అంటున్నాడు. ఈ జగడాలు పెట్టేటువంటి పని ఉందే, ఇది శరీర క్రియలలో ఒకటి. శరీర క్రియలు స్పష్టంగా ఉన్నాయి అని గలేషియన్స్కి రాస్తూ 5వ అధ్యాయంలో అపోస్టల్ పాల్ మెన్షన్ చేశాడు కదా. 20వ వచనం చూసినట్టయితే ఇందులో మనకు మత్సరము, కలహము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు అంటే డిసెన్షన్స్, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇందులో మనకు కావలసినటువంటివి జగడమాడడం గురించి రాయబడి ఉంది కదా. ఇది కలహము, తర్వాత భేదములు, అసూయలు, ఈ 3 కూడా ద లిస్ట్ ఆఫ్ సిన్స్ కింద వస్తూ ఉన్నాయి. కాబట్టి శరీర క్రియలు ఇవన్నీ కూడా
వీటన్నింటినీ కూడా మనం జయించేటువంటి వారంగా ఉండాలి. 16వ వచనంలో ఏం చెప్తున్నాడు? నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనడి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. మరి మనకు కావలసినటువంటిది ఏంటి అంటే వీ హ్యావ్ టు వాచ్ అవుట్ అని చెప్తూ ఉన్నాడు. అయితే 15వ వచనం, మీరు ఒకరినొకడు కరుచుకొని, బైటింగ్ ఈచ్ అదర్, కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇతరులతో జగడం ఆడడం, ఇతరులతో వాదోపవాదాలు చేయడం అనేది దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారికి ఏమాత్రమును కూడా కూడదు అని రాస్తూ ఉన్నాడు. మనకు కావాల్సింది ఆత్మఫలంలో రాయబడి ఉన్నటువంటిది ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం. కొన్నింటినే చదివాను ఇందులో నుంచి, ఎందుకంటే ఈ కాంటెక్స్ట్కి అప్లికబుల్గా ఉండేలాగా. కనుక మనం we should not be consumed by one another. దానికి బదులు మనం ఏం చేయాలి? ప్రేమ చూపించాలి, సమాధానం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, దయాళుత్వం కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. అపోస్తలుడు పౌలుకి ఒకడు చాలా చెడ్డ పని చేశాడు అని చెప్పి అపోస్తలుడు పౌలు తిమోతికి రాస్తూ చెప్తూ ఉన్నాడు. తిమోతికి రాస్తున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో 14వ వచనంలో, అలెగ్జాంద్రు అను కంచరివాడు, అంటే కాపర్ స్మితులండి, కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. మరి చాలా కీడు చేసినప్పటికీ అపోస్తలుడు పౌలు ఏమైనా తాను చెప్పిన మాటకు వ్యతిరేకంగా అందరితో సఖ్యం అయితే సమాధానంగా ఉండమని చెప్తున్నాడు కదా, దానికి వ్యతిరేకంగా చేయడం లేదు. తర్వాత పగ తీర్చుకోవడం అనేది దేవునికి విడిచిపెట్టేయమని చెప్పాడు కదా, అందుకనే ఆయన ఏమంటున్నాడు? తాను చెప్పింది తానే ప్రాక్టీస్లో పెడుతున్నాడు. ఈ అలెగ్జాండర్ అనే కంచెరివాడు నాకు చాలా కీడు చేశాడు, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును అని. కాకపోతే తిమోతికి అతని విషయమై నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, అతడు మా మాటలను బహుగా ఎదిరించాడు అని తిమోతికి ఒక సజెషన్ని ఇస్తున్నాడు. అయితే తాను కీడు చేశాడు కనుక తాను శపించడం లేదు, తన క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇస్తాడు అని మాత్రమే చెప్తూ ఉన్నాడు. ద లార్డ్ విల్ రీపే హిమ్ అకార్డింగ్ టు హిస్ డీడ్స్. అందుచేత మనం ఎవరితో కూడా గొడవలు పెట్టుకునేటువంటి వారంగా, కక్ష సాధించేటువంటి వారంగా, నిర్నిమిత్తంగా జగడమాడే వారంగా క్రైస్తవులైన వారు ఉండకూడదు. మరి జగడాలు చేసేటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నామా అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇంకా మన క్రైస్తవులైనటువంటి వారు చేసేటువంటి పనులు అనేకములు దేవునికి వ్యతిరేకమైనటువంటి అనేకమైనవి దేవునికి వ్యతిరేకమైనవిగా ఉంటూ ఉన్నాయి అని కూడా అపోస్తలుడు పౌలు మనకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? అంటే వీరికి కోర్ట్ ఆఫ్ లాకి దేవుని బిడ్డలైనటువంటి వారు ఇహలోక సంబంధమైన న్యాయాధిపతుల యొద్దకు వారు వెళ్తూ ఉన్నారు, న్యాయమూర్తుల దగ్గరకు వెళ్తూ ఉన్నారు. అటువంటిది ఎలా ఉంటుంది అంటే 4వ వచనం, కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘంలో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను.
తన సహోదరుల మధ్య వ్యాజ్యం తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపం. అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా అని మీరే అన్యాయం చేస్తున్నారు, అపహరిస్తున్నారు, మీ సహోదరులకే ఈ విధంగా చేస్తున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి అని ఒక లిస్ట్ ఇచ్చి వీరందరూ కూడా పరలోక రాజ్యంలోనికి చేరరు. సో ఇప్పుడు మనం ఈ కాలంలో చూస్తూ ఉన్నాము, అనేకమైనటువంటి లా సూట్స్ క్రిస్టియన్స్, క్రైస్తవులైనటువంటి వారు, కుటుంబంలో అన్నదమ్ములైనటువంటి వారు, అక్క చెల్లెండ్రైనటువంటి వారు ఆస్తి పాస్తుల దగ్గరకు వచ్చేసరికి చిన్న చిన్న విషయాలలో కోర్టులకి వెళ్తూ ఉంటారు. తమ్ముడు ఆస్తిని అక్కలు కొట్టేయాలని అనుకుంటూ ఉంటారు. లేదు అని అంటే అన్నదమ్ముల ఆస్తిని అక్క చెల్లెండ్రు కొట్టేసేయాలని అనుకుంటూ ఉంటారు. దొంగచాటున దస్తావేజులు రాయించుకునేవారు గాను, వీలునామాలు రాసుకునేవారు గాను, ఇదంతా కూడా అన్యాయమే. దానికంటే మన ఆస్తులు బడనీయుట మంచిది, మేలు కదా అని అపోస్తలుడు పౌలు అంటున్నాడు. చర్చెస్లో కూడా అనేకమైనటువంటి తగాదాలు, వ్యాజ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఒక గ్రూప్ వారు ఇంకొక గ్రూప్ వారితో పోట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత దశమ భాగాల దగ్గరకు వచ్చేసరికి కొట్లాడుకుంటూ ఉంటారు. ఈ చర్చెస్కి ఆస్తులు ఉంటే ఆ ఆస్తుల నిమిత్తమై కోర్టులకు వెళ్ళేటువంటి వారు ఉంటారు. ఇంకా మనం ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం, ఒక పెద్ద సంఘం, పేరుగాంచిన సంఘమును ఒక దొంగ వాడొచ్చి దానిని అందులో ఉన్నటువంటి వారందరినీ బయటికి పంపించేసి దేవుని యొక్క ఆరాధన జరగకుండా చేశాడు. ఈ విధంగా దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు బజారు పాలవ్వడం అనేది దేవుని యొక్క చిత్తమే మాత్రము కానే కాదు. అవసరమైతే మన ఆస్తులను వారు అపహరించినా పర్వాలేదు అని మనంగా దేవుని యొక్క బిడ్డలంగా దేవునికే వారిని అప్పగించేసినట్లయితే మన యొక్క దేవుని నామం అవమానం పాలు కాకుండా ఉంటుందని ఈ ఉదయ కాలమందు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ప్రాక్టికాలిటీ ఆఫ్ ద ప్రిన్సిపల్స్, ఇక్కడ చెప్పబడినటువంటి సిద్ధాంతాల యొక్క ఆచరణ గురించి మాకు సొలొమోను ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. మేము చేసే చిన్న చిన్న ప్రతిదినము కూడా చిన్నవి అని చేస్తున్న పెద్ద తప్పులను మాకు ఎత్తిపెట్టి ఉదయకాలం అందు తెలియపరిచినందుకై మీకు వందనములు చెల్లిస్తూ, ప్రభువా, మా యాటిట్యూడ్ని కరెక్ట్ చేసుకునే వారంగా మేము ఉండునట్లు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. ఇతరులకు సంబంధించిన దానిని మనం ఆశించకుండా ఉండాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ. కనుక ఆ ఆజ్ఞను మనం మీరే వానిగా ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళలేము, పరలోక రాజ్యానికి మనం చేరలేము అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఇహలోక సంబంధంగా మనం దేనినైనా పోగొట్టుకోవడానికే ప్రయత్నం చేద్దాం, కానీ ఇతరులకు సంబంధించింది మనకు కావాలని మాత్రం ఎప్పుడు మంకు పట్టుబట్టే వారంగా ఉండకుండానట్లు దేవుడు మనకు కృప చూపించును గాక. ఆమేన్.